ఈ షోడశోపచారాలలో మొదటిది ఆవాహనం. దేవతలను ఆహ్వానించడం. భక్తుని మనసు మరియు ఇల్లు పవిత్రమైన దేవతా చైతన్యానికి సిద్ధం చేయడం. ఆసనం. దేవునికి సన్మానంగా ఒక ఆసనం సమర్పించడం. ఇది ఆతిథ్యానికి చిహ్నం. పాద్యం. దేవుని పాదాలను శుభ్రపరచడం. ఇది భక్తుని వినయాన్ని తెలియజేస్తుంది. ఆర్ఘ్యం. చేతులు కడుక్కొనుటకు నీళ్లు సమర్పించడం. ఆచమనీయం. త్రాగడానికి నీరు సమర్పించడం. స్నానం. పవిత్రమైన నీటితో అభిషేకం చేయడం. ఇది శరీర శుద్ధికి ప్రతీక. వస్త్రం. కట్టుకొనుటకు జత బట్టలు సమర్పించడం. యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతం సమర్పించడం. గంధం. సుగంధ ద్రవ్యాలను సమర్పించడం. ఇది మనసుకు శాంతి కలిగించడంలో సహాయపడుతుంది. పుష్పం. పుష్పాలను సమర్పించడం. ఇది స్వచ్ఛత మరియు సౌందర్యానికి చిహ్నం. ధూపం. సుగంధ ధూపాలను వెలిగించడం. ఇది ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. దీపం. దీపారాధన. ఇది జ్ఞానం మరియు ప్రకాశానికి చిహ్నం. నైవేద్యం. ప్రసాదం సమర్పించడం. భగవంతునికి కృతజ్ఞతగా భోజనం సమర్పించడం. తాంబూలం. పానీయం మరియు తాంబూలాలను సమర్పించడం. ఇది సంపూర్ణ ఆతిథ్యానికి సంకేతం. నమస్కారం. సాష్టాంగ ప్రణామం. ఇది భక్తుని వినయభావాన్ని తెలియజేస్తుంది. ప్రదక్షిణం. దేవతా విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయడం. ఇది వినయానికి సూచకం. స్వస్తి.